హాయ్ హలో వెల్కమ్ టు అర్బా వ్లాగ్స్ అండి. చాలా రోజుల తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి తట్టు వీడియోస్ కూడా కొంచెం గ్యాప్ వచ్చినాయి. సో ఈరోజు రెసిపీ వచ్చేసరికి ఏంటంటే రాగి రొట్టె అండి. ఏదో ఎక్స్పెరిమెంట్ అని కాదు కానీ చాలా ఉండుండొచ్చు. కాకపోతే నేనైతే ఏమాత్రం కొంచెం అంటే టేస్టీగా రావాలన్నట్టుగా అందులో వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిపి వేశాను. సో నేను చేసుకున్న ఏదైతే రెసిపీ ఉందో అది మీకు కూడా షేర్ చేద్దామని ఏదో రికార్డ్ చేశాను. సో ముందుగా నేను ఉల్లిపాయలు అండ్ సొరకాయ అవన్నీ కూడా తురిమేసేసి, క్యారెట్ తురిమేసేసి అండ్ కొత్తిమీర అవన్నీ వేసేసుకొని ఒక గిన్నెలో అండ్ ఎంతవరకు మనం రాగి పిండి అనేది వేద్దామని అనుకుంటున్నాను అంటే నేను జస్ట్ ఈ వీడియో పర్పస్కి అని చెప్పి ఒక కప్పు తీసుకున్నాను. ఆ కప్ అనేది వేసుకొని వాటర్ ఏం వేసుకోక్కర్లేదండి. ఆల్రెడీ అందులో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి, అంటే వేసుకున్నవన్నీ వెజ్జెసే కదా, అంటే కూరగాయలే కదా, ఆ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి సో దాంతోపాటు మెల్లగా అలాగా స్మాష్ చేసేసుకొని కొంచెం సేపు జస్ట్ ఊరికి అలా పక్కకు పెట్టేశాను. అంటే స్మాష్ చేసేసుకుంటా మిక్స్ చేసేసుకొని, మీకు ఒకవేళ కావాలనుకుంటే జీలకర్ర కూడా వేసుకోండి లైట్గా, అంటే అలా వేసుకుంటే కొంచెం మంచిదని. అది ఇంకా నాకు అలా సరిపోలేదు చెప్పాలంటే, ఇంకా పట్టింది. అంటే వాటరీ కంటెంట్ అనేది ఎక్కువైంది, అందుకని మళ్ళీ వేసుకున్నాను, అందుకని చూపిస్తున్నా ఇంకో హాఫ్ పట్టింది దాంతో. అండ్ తర్వాత పెరుగు అనేది టేస్ట్ బాగుండడానికి మాత్రమే ఆప్షనల్గా వేసుకున్నాను. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక వేసుకోవద్దు. సో అలా మిక్స్ చేసేసాక ఏంటంటే దాన్ని ఒక 5 to 10 minutes పక్కకు పెట్టేశాక పాన్ అనేది పెనం పెట్టుకొని దాన్ని హీట్ చేసుకున్నాక, అంటే హీట్ అయ్యాక కొంచెం స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ వేసానండి. అంత కూడా పట్టదు, చిన్నగా అంటే కింద లో ఫ్లేమ్లో పెట్టుకోండి, మనకి చెయ్యికి ఆ హీట్ తగలకుండా ఉండేలాగా. మీకు చేత్తో అనడం కష్టమైతే చేత్తో అనొద్దు, స్పూన్తో అనండి. నాకు చేత్తో అనడం ఈజీయే కాబట్టి, అంటే నాకు కొంచెం అలవాటే కాబట్టి అలాగా. అండ్ అదంతా కూడా ప్రాసెస్ మొత్తం తక్కువ ఫ్లేమ్తోనే చేసుకోండి, ఎందుకంటే ఒకవేళ హై ఫ్లేమ్ అయితే కనుక మనకి పైన అనేది మాడిపోద్ది, లేకపోతే బాగా వేగిపోద్ది, లోపలేం ఉడకదు. కాకపోతే లో ఫ్లేమ్ అయితే లోపల నుంచి కొంచెం మనకి మంచిగా ఉడికిద్ది. అంతే టేస్టీగా రాగి రొట్టె అనేది, వెజిటేబుల్ రాగి రొట్టె అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్బా వ్లాగ్స్. థ్యాంక్ యూ. అండ్ దీనికి నేను ఉల్లి చట్నీ చేసుకున్నాను. అప్పుడు ఉల్లి చట్నీ కాకపోయినా మామూలు చట్నీ అయినా సరే బాగానే ఉంటుంది, ఉట్టిగా తిన్నా బాగానే ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.